హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచేత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ హెన్నాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ వైట్ హెయిర్ స్టార్టింగ్ అయితే అయిందండి నాకు. సో ఈ విధంగా నేను తయారు చేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల నేను ఎక్కువ పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే నాకు వచ్చింది. సో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఈ సమ్మర్లో ఈ విధంగా తయారు చేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల మనకు 1 ఇయర్ పాటుగా 2 మంత్స్కి ఒకసారి ప్యాక్ అయితే వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో ప్రాసెస్ చూసేయండి. మార్కెట్లో దొరికే హెన్నా పౌడర్ కంటే మన ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసిన హెన్నా ఎంతో న్యాచురల్గా ఉంటుందో తెలుసా? ఈరోజు కేవలం కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హోమ్ మేడ్ హెన్నా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇప్పుడు మనకు సమ్మర్లో ఈ గోరింటాకు ఉంటుంది కదా, దాన్ని అయితే రుబ్బుకోవాలి నీట్గా. ఇలా రుబ్బుకొని మనం దుమ్ము ఉంటే వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో మందార ఆకులు, కరివేపాకులు కూడా వేసుకోవాలి. అవి కొన్ని తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాదు, కానీ గోరింటాకులు అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మనం దీన్ని వాష్ చేసుకొని అన్ని ఆ లీవ్స్ని దుమ్ము లేకుండా చూసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. మంచి ఎండకి చక్కగా మొత్తం క్రష్ అయ్యేలాగైతే ఆరబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక డబ్బాలో వేసుకొని ఆరబెట్టుకోవడం వల్ల గాలి వల్ల పారిపోకుండా ఉంటాయి ఆకులన్నీ. ఈ విధంగా చక్కగా ఎండుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 డేస్కే మంచి ఎండలో ఆరబెడితే ఈ విధంగా మంచి ఫ్రెష్ అయ్యేలాగా అయితే ఆరిపోయినాయండి. ఈ విధంగా మంచిగా ఆరిన తర్వాత నెక్స్ట్ కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, మనకు హెన్నా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న హెన్నా పౌడర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకు 2 మంత్స్కి ఒకసారి ప్యాక్ వేసుకోవడానికి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ఇది ఎక్కువ క్వాంటిటీలో మనం తయారు స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా ప్యాక్ లాగా చేసుకోవాలి ఇప్పుడు చూసిద్దాం. దీనికైతే మనం డికాషన్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక 6 అవర్స్ ముందు అయితే మనం వాటర్ అనేదిలో టీ పౌడర్ వేసుకొని మరిగించుకోవాలి. దీంట్లో మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీలో ఒక బౌల్లో అయితే మనం హెన్నా పౌడర్ తీసుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న హెన్నా పౌడర్ని తీసుకొని మనం ఈ డికాషన్ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి గోరువెచ్చగా అయ్యాక. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ డికాషన్ అయితే పడుతుంది, ఎక్కువ పీల్చుకుంటుంది. సో ఈ విధంగా సోక్ అవుతుంది హెన్నా అంతా. ఈ విధంగా మొత్తం స్పూన్తో కలయబెట్టుకోవాలి. కలయబెట్టుకుంటే మనకి డికాషన్ అనేది హెన్నా అంతా పీల్చుకొని చక్కగా నానుతుంది. ఈ విధంగా నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే క్యాప్ పెట్టేసుకొని ఒక 4 to 6 అవర్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుంటే మంచిగా హెన్నా అంతా వాటర్ అనేది డికాషన్ అనేది పీల్చుకొని చక్కగా నానుతుంది. దీంట్లో మనం పెట్టుకునేటప్పుడు కన్సిస్టెన్సీని బట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మన జుట్టుకంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం ఆరాక ఒక 4 అవర్స్ అయినా మినిమం పెట్టుకోవాలండి. మనం మొత్తం జుట్టు డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవాలి. వితౌట్ షాంపూతో వాష్ చేసుకొని నెక్స్ట్ డే రోజైతే మంచిగా ఆయిల్ అయితే నీట్గా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది డ్రైగా కాకుండా సిల్కీగా, స్మూత్గా, హెల్తీగా అవుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. షైనీ లుక్ అయితే వస్తుంది. మంచి రెడ్ కలర్లో అవుతుంది హెయిర్ అంతా. అండ్ వైట్ హెయిర్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా పచ్చిది మొత్తం పెట్టుకోకుండా డ్రై చేసుకొని పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఏం కెమికల్స్ లేకుండా తయారు చేసుకున్న హోమ్ మేడ్ హెన్నా ఇది పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.